భారత్ కి జై కొడుతుంది ప్రస్తుతానికి పాకిస్తాన్ కి సంబంధించి ఏదైతే వరదలని అలర్ట్ చేసింది ఇండియా. భారత్ సమాచారంతో దాదాపు 150,000 మంది పాకిస్తానీలు ప్రస్తుతానికైతే సేఫ్గా ఉన్నారు. తమ పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది పాకిస్తాన్. ఇండియా సహాయం చేయడం వల్లనే మేము బ్రతికామంటూ చెప్పేసి పాకిస్తానీలు కూడా థ్యాంక్స్ చెప్తున్నారు, హర్షం కూడా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. భారత్కున్న ముందు చూపు వల్లనే తమ ప్రజల్ని మేము రక్షించుకున్నాము అని చెప్పేసి పాకిస్తాన్ కూడా చెప్పుకొచ్చేసింది. సో ఇండస్ ట్రీటీకి సంబంధించి మనం ఏదైతే జలాలు సత్లజ్, రావి, చెనాబ్ వీటికి సంబంధించిన ఈ జలాలన్నింటినీ కూడా ఏదైతే నిలిపివేసామో దాని తర్వాత ఇప్పుడే మళ్ళీ పాకిస్తాన్ని మనం కాంటాక్ట్ చేసాము. మనకు పెహల్గాంలో ఏదైతే ఉగ్రవాద దాడి జరిపారో ఆ దాడి తర్వాత మనం అయినా కూడా వాళ్ళు ఇలాంటి కిరాతకమైన పనులకు పాల్పడినా కూడా భారత్ మాత్రం ఏమాత్రం దయ చూపిస్తుంది వాళ్ళపై. పోనీ పాకిస్తానీలు బతకని అని చెప్పేసి వాళ్ళ మీద దయ చూపించి మీకు వరదలు రాబోతున్నాయి, ఊర్లు అలాగే సిటీసు టౌన్స్ అన్నీ కొట్టుకోబోతున్నాయి అని చెప్పేసి ముందే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇవ్వడం వల్ల దాదాపు 150,000 మంది ప్రజలు ఇప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి బతికారని మనకు తెలుస్తుంది. జూన్ నుంచి ఏదైతే ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయో దానివల్ల ఆల్రెడీ పాకిస్తాన్లో వరదలు బీభత్సంగా జూన్లో ఉండడంతో దాంట్లో దాదాపు 800 మందికి పైగా పాకిస్తాన్లో ఆల్రెడీ చనిపోయారు. ఇంకా చనిపోకూడదని చెప్పేసి భారత్ వాళ్ళకి సహాయం చేసింది. మన మనసుని, మన ఎథిక్స్ ప్రిన్సిపల్స్ ఏవైతే మనం ఫాలో చేస్తామో ఆ ప్రిన్సిపల్స్ని కూడా భారత్ ఫాలో చేసి పాకిస్తానీలు బతకని అని చెప్పేసి వాళ్ళకి ముందస్తు వార్నింగ్స్ అనేవి ఇవ్వడం వల్ల దాదాపు ఈ పంజాబ్ ప్రావిన్స్ ఏదైతే పాకిస్తాన్లో కూడా పంజాబ్ అని ఒక ప్రావిన్స్ ఉంది, ఆ ప్రావిన్స్కి సంబంధించి నదులు సత్లజ్ కానీ, రావి కానీ, చెనాబ్ కానీ ఈ 3 నదులు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా వాళ్ళకి ఆ వరదలు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించిన డ్యామ్స్ ఇండియాలో ఉన్నాయి. వాటన్నిటిని మన వాళ్ళు రిలీజ్ చేసే ముందు పాకిస్తానీస్కి ఫోన్ చేసి చాలా క్లియర్గా వాళ్ళకి మీకు వరద ముప్పు ఉంది, ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయండి అని చెప్పి మనం చెప్పడం వల్ల దాదాపు 150,000 మంది ప్రస్తుతానికైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళారు.